దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, క్రియాయోగి యాత్రలు చేయవచ్చా? యోగులను దర్శించవచ్చా? చేయవచ్చును. ఎందుకంటే మనము సంవత్సరం అంతా ఉద్యోగము, వ్యవసాయ వ్యాపార బిజీలో ఉన్నప్పుడు అలా కొత్త వాతావరణంలో వెళ్ళొచ్చు. కానీ దాంతో మనకు పెద్దగా అంటే సాధనలో డీప్గా ఒక స్థితిలో ఉన్న వాళ్ళకు అక్కర ఉండదు. ఒకవేళ చేయాలంటే అలా వెళ్ళి రావచ్చు. యోగుల దర్శనము, సాంగత్యం కూడా చేయొచ్చు. నిజమైన యోగులు, మంచి తపస్సంపన్నులు, అనుభవజ్ఞులతోటి సత్సంగం చేయొచ్చు, కలవచ్చు, మాట్లాడవచ్చు. ఇది లేదు, మనం ఏ సాధన చేస్తున్నామో దాన్ని ఫాలో కావాలి, అదే చేసుకోవాలి. ఋషులంతా కూడా గొప్ప గొప్ప యోగులు కూడా కొద్దిపాటి భేదంతో ఒక్కొక్కరు ఒక సాధన చేస్తుంటారు. దాన్ని బట్టి మనము విచారణ, ధ్యానం, యోగం ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. మన సాధన మనమే చేసుకోవాలి. ఏదైనా యోగులు అంటే ఇతర పద్ధతి వాళ్ళు, ఇప్పుడు సైన్స్ వాళ్ళు సైన్స్ వాళ్ళని కలిస్తే మంచిది, మ్యాథమెటిక్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్ వాళ్ళని కలిస్తే మంచిది. యోగ పరంపర, ఈ ధ్యాన పరంపర అయిన వాళ్ళనే మనం సాంగత్యం చేయాలి. మరి దాన్ని మామూలు ఈ యొక్క ఇతర శాస్త్రీయంగా ధ్యానం చేసేటోళ్ళ సాంగత్యం చేయకూడదు, శాస్త్రీయంగా లేని పుస్తకాలు చదవకూడదు. శాస్త్రీయంగా ఋషి పరంపరలో ఉండే యోగులని దర్శించవచ్చు, కలవచ్చు, మాట్లాడవచ్చు, సత్సంగం చేయొచ్చు. ఇంకా మళ్ళీ మీ సాధన మాత్రము ఈ యొక్క ఋషి పరంపరలో ఉన్న మీ క్రియాయోగాన్ని విడవకుండా క్రియాయోగాన్ని చేసుకోవాలి. అలా నెక్స్ట్ స్వామీజీ, క్రియాయోగి ఇతర పద్ధతుల సాధనలు చేయవచ్చా? చేయకూడదు. ఎందుకంటే పూటకోటి మారుస్తే ఇప్పుడు 2 పడవల మీద ప్రయాణము ఎటు కాకుండా అయిపోతుంది. ఇది ఋషి పరంపర, ఫ్లైట్ వే, విమాన మార్గము, తొందర గమ్యం చేసేదాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకెందుకు కన్ఫ్యూజ్ కావాలి? సరే, కొంతమంది ఇతర పద్ధతులోళ్ళు ఆడ సంఖ్య పెరిగితే డబ్బులు వస్తాయనో లేకపోతే మాయమాటలో ఇదేదో చెప్పొచ్చు అనుకో. చెప్పినా కానీ ఇది ఋషి పరంపరన, ఇది శాస్త్రీయమైందా, అది శాస్త్రీయమైందని క్రియాయోగి పాత వాళ్ళు కనుక్కోగలుగుతారు. కొత్త వాళ్ళు తెలుసుకోలేకున్నా పాత వాళ్ళకి తెలుస్తుంది దీని యొక్క మహత్తు. వాళ్ళు ఫలితం పొంది ఉంటారు కనుక దీని గొప్పతనము తెలిసి ఉంటుంది. అలాగే వాళ్ళు చెప్పినప్పుడు అందులో వాళ్ళు ఈ సాధన ఏ స్థితి వరకు తీసుకెళ్తుంది, ఇది పరంపరదా, ఇది కరెక్టా కాదా అనేది కూడా ఇతర సాధనలు కూడా వీళ్ళు అంచనా వేసే సామర్థ్యం ఉంటుంది పాత క్రియాయోగులకి. కనుక ఇతర పద్ధతులు మారవలసిన అవసరం క్రియాయోగులకు లేదు. కానీ ఇతర సాధన చేసేటోళ్ళు కూడా క్రియాయోగంలోకి ఎప్పుడో ఒకసారి రావాల్సిందే. ఎందుకంటే ఊరి సాదా ధ్యానం చేసేటోళ్ళు వాళ్ళకి ప్రాణాయామ అభ్యాసం కావాలి కదా, మరి క్రియాయోగంలోకి వస్తే దొరుకుతుంది. అలాగే ఇతర జపం చేసేటోళ్ళకు మరి వాళ్ళకు విచారణ, ఇందులో ఏంటంటే విచారణ, ధ్యానం, యోగము ఇవన్నీ ఉంటాయి ఇందులో. మిగతా పరంపరలో ఒకటి వేదాంత విచారణ జాలు, వేదాంత పుస్తకాలు చదవండి, విచారణ జాలు, నేతి అని విచారణ చేయండి, లేకపోతే మహావాక్యాలని విచారణ చేయండి అనే వేదాంతులు చెప్తారు. వాళ్ళకి యోగం కావాలి, ధ్యానం కూడా కావాలి కదా. అలాగే ధ్యానం చేసేటోళ్ళకి యోగం కావాలి, వేదాంతం కావాలి. కనుక క్రియాయోగంలో అన్నీ కలుస్తున్నాయి. ఇది మిక్సింగ్ వెజిటబుల్ కర్రీ లాగా, అలాగే మిక్సింగ్ మన ఫ్రూట్ జ్యూస్ లాగా ఇది ఇందులో అన్నీ కలుస్తాయి. కనుక ఇక క్రియాయోగులకు ఇతర పద్ధతులు అక్కడ ఉండదు. కానీ ఇతర పద్ధతులు చేసేటోళ్ళు ఒక్కొక్క భాగమే చేస్తుంటారు కనుక ఇందులో అన్నీ కలుస్తాయి. కనుక ఎప్పుడో ఒకసారి వాళ్ళు క్రియాయోగంలోకి రావాల్సిందే. నెక్స్ట్ స్వామీజీ, క్రియా సంబంధం లేని గ్రంథాలు చదవచ్చా? చదవకూడదు. క్రియా సంబంధం లేని గ్రంథాలు చదివితే గొప్ప. ఇప్పుడు సైన్స్ వాళ్ళు సైన్స్ చదవాలి కానీ సోషల్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి అక్కర్లేదు కదా. మ్యాథమెటిక్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్ చదవాలంటే మనం ఏం సాధన చేస్తున్నామో దానికి సంబంధించిన గ్రంథాలు చదివితే మన సబ్జెక్టు చదివితే మనం ఎగ్జామ్లో బాగా రాస్తాం, బాగా పరీక్షలో పాస్ అవుతాం. మనకు ఇప్పుడు ఈరోజు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉందంటే ఈ రోజు అదే చదవాలి. అది చదివితేనే నీకు లాభం, వేరే నవలాసు కాదు చదివేది. కనుక ఇప్పుడు మీరు ఏ యోగస్పరమైన శాస్త్రాలు చదవాలి. క్రియాయోగులు లాయర్ మాసే పుస్తకాలు ఉన్నాయి, జీవిత చరిత్ర వాళ్ళు రాసిన గ్రంథాలు ఉన్నాయి. లాయర్ మాసే రాసిన భగవద్గీత, పురాణ పురుష యోగి రాజా లాయర్ మాసే జీవిత చరిత్ర ఉంది. అలాగే ఒక యోగి ఆత్మకథ చదవండి. క్రియాయోగులు గృహస్థాశ్రమంలో ఉండి ఎంత సిద్ధి పొందారు అనేది మీకు కాన్ఫిడెన్స్ కలిగిస్తుంది. అలాగే పతంజలి సూత్రాలు చదవండి, భగవద్గీత చదవండి, యోగోపనిషత్తులు చదవండి. ఇటువంటివే చదవాలి తప్ప యోగులు రాసినవే చదవాలి, ఋషులు రాసినవే చదవాలి, ఉపనిషత్తులే చదవాలి, శాస్త్రీయ గ్రంథాలే చదవాలి. ఇంగ్లీష్ బుక్కులో, వెస్ట్రన్ బుక్కులో, అలాగే వెస్ట్రన్ స్పిరిచువాలిటీ చదవకూడదు. అట్లా శాస్త్రీయమైందే ఫాలో కావాలి. కనుక మనము దీనికి క్రియాయోగ సంబంధించిన సబ్జెక్టునే చదవాలి, దీనికి సంబంధించిన ఉపన్యాసాలే వినాలి, దీనికి సంబంధించిన గురూజీల సాంగత్యమే చేస్తే ఎక్కువ లాభం పొందుతారు క్రియాయోగులు. ఇతర సగం తెలిసిన వాళ్ళతోటి సాంగత్యం చేస్తే వీళ్ళకు ఉండే జ్ఞానం కూడా పోతుంది. ఇప్పుడిప్పుడే కొంచెం ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది. ఇక అసలు ఏమీ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో జ్ఞానం ఉంది అని మీరు వెళ్తే ఇంకా మీకు వచ్చేది వాళ్ళ దగ్గర అజ్ఞానమే. కనుక ఇందులో యమ నియమాలు ఉంటాయి, ఆహార నియమాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, శాస్త్రీయ జీవనం ఉంటుంది, పవిత్ర జీవితం ఉంటుంది, యోగాభ్యాసం ఉంటుంది, విచారణ ఉంటుంది, వేదాంత విచారణ ఉంటుంది, భగవంతుని యందు శరణాగతి ఉంటుంది, భక్తి విశ్వాసం ఉంటుంది, భగవంతుడు అనే ఆస్తికవాదం
ఆస్తికత్వం ఉంటుంది, అలాగే శరణాగతి ఉంటుంది, అలాగే ప్రాణాయామాభ్యాసము, ధ్యానాభ్యాసము ఇవన్నీ కలిసి ఉంటుంది కనుక ఇప్పుడు ఈ పరంపరలో ఉండి దీని ప్రకారం వెళ్ళే వాళ్ళు ఇతర గ్రంథాలు చదవనక్కర్లేదు, ఇతరమైనవి పాటించనక్కర్లేదు. క్రియాయోగం ఒకటి చేసి క్రియాయోగ సంబంధ గ్రంథాలని ఇప్పుడు ఇంతవరకు చెప్పిన గ్రంథాలన్నీ చదివినా చాలు. నెక్స్ట్, స్వామీజీ, క్రియా సాధకులు కాని వారితో సాంగత్యం చేయొచ్చా? చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు సగం తెలిసిన మాటలు అంటే పాతోళ్ళే కన్ఫ్యూజ్ గారు. పాతోళ్ళు వాళ్ళకు జవాబు చెప్పేస్తారు, వాళ్ళకు మంచి కరెక్ట్గా జవాబు చెప్పేస్తారు, వాళ్ళ నోరెత్తనివ్వరు. కానీ ఈ కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్న కొత్త వాళ్ళు అనుకో, వాళ్ళకి తెలియదు కదా పాపం అమాయకులు. కనుక ఎవరన్నా మాయ మాటలు చెప్తే కూడా ఇది కావచ్చు. ఇప్పుడు చాలా మటుకు క్రియాయోగం అంటేనే ఎన్నో గ్రంథాలు చదివి ఎన్నెన్నో పరిశోధన చేసి లాస్ట్కు క్రియాయోగం ఫ్లైట్ వే అని వస్తారు ఇందులోకి. కానీ ఇంకా కన్ఫ్యూజ్ గారు వాళ్ళు. కానీ కొత్తగా ఆధ్యాత్మికంలోకి వచ్చేటోళ్ళకు వాళ్ళకి అవగాహన ఉండదు కనుక వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది తప్ప పాత వాళ్ళు ఎప్పటికీ కన్ఫ్యూజ్ గారు. కనుక ఇతర సత్సంగాలు చేయనక్కర్లేదు, ఇతర గ్రంథాలు చదవనక్కర్లేదు. ఇప్పుడు మనకు అమృతం దొరికిన తర్వాత జావ అంబలి కోసం ఎందుకు పరిగెత్తాలి? అలాగే మనకు గంగలో స్నానం చేస్తున్నాం, అక్కడ గుంటలో నీళ్లు మనకెందుకు కావాలి? అలాగే మనకు అమృతమే దొరికింది, ఇంకేం కావాలి మనకు? ఇతర నీళ్ళతో పనేంది? కనుక అలాగే మనము ఇతర పద్ధతులతో మనకెందుకు? ఇంకా ఫ్లైట్లోనే కూర్చున్నాము, ఇంకా సైకిల్తో పని ఎందుకు? బస్సు ఎందుకు కావాలి? మన ఫ్లైటే ఉంది, ఫ్లైట్లోనే వెళ్ళొచ్చు. కనుక ఈ విధంగా మనకు సూటి మార్గం దొరికిన తర్వాత ఇతర పద్ధతులు మనకు దేనికి? కనుక క్రియాయోగం చేసేవాళ్ళు దీని యొక్క గొప్పతనం తెలుసుకోవాలి, దీని యొక్క సంబంధించిన సత్సంగాలే చేయాలి, దీనికి సంబంధించిన గ్రంథాలే చదవాలి, క్రియాయోగం మాత్రమే చేయాలి. అప్పుడు అద్భుత ఫలితాలు పొందుతాము. సమయం వృధా కాదు మనకు. ఇతర పద్ధతుల్లో సమయం వృధా, విపరీతమైన ఫీజులు, డబ్బు వృధా అయిపోయాయి, సమయం వృధా అయిపోయాయి, ఎనర్జీ వృధా అయిపోయాయి, జీవితమే వృధా అయిపోయాయి. కనుక క్రియాయోగం లేముంది, రూపాయి ఖర్చు లేదు, ఎవరితో అక్కరలేదు. మరి మంచి గ్రంథాలు ఋషులు రాసినవి ఉన్నాయి క్రియాయోగ పైన, అలాగే యోగ శాస్త్రాలు ఉన్నాయి. అవన్నీ వాటిని పరిశోధించండి. అవి చదివే ఓపిక లేకపోతే మంచిది. కేఎంసీ ఛానల్లో పతంజలి సూత్రాలు, భగవద్గీత, యోగోపనిషత్తుల ప్రవచనాలు ఉన్నాయి, ప్లేలిస్టులోకి వెళ్ళి చూడండి. అవన్నీ చూసుకొని మీకు సత్సంగ లాభం పొందండి. ఇంకా మంచి యోగుల సాంగత్యము దొరికిన క్రియాయోగ పరం సంబంధించినది వినండి, ఇంకా కన్ఫ్యూజ్ కానక్కర్లేదు. నెక్స్ట్, స్వామీజీ, క్రియావానులు క్రియా సాధనపై సత్సంగం చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఇప్పుడు నలుగురు ఒకే ఊరిలో 10 మంది క్రియాయోగులు ఉన్నారు, ఒక దగ్గర కూర్చొని ఒకరి అనుభవాలు ఒకరికి పంచుకోవచ్చు, ఓ సత్సంగం చెప్పుకోవచ్చు. ఏదన్నా గురువులు రాసిన గ్రంథాలు ఉన్నాయి, లాయర్ మాసా గ్రంథాలు, మన ఆశ్రమ బుక్స్ ఉన్నాయి, పతంజలి సూత్రాలు, భగవద్గీత, వాటి గురించి ఒకరు చదువుతుంటే మిగతా వాళ్ళు వినొచ్చు. దాన్ని మళ్ళీ ఆ గ్రంథంలో ఎంత అర్థం ఉంది, ఎంత గొప్పతనం ఉంది, ఇందులో ఎంత యోగపరమైన వివరణ ఉంది, దానిపైన సత్సంగం చేసుకోవచ్చు. మంచిగా సత్సంగ లాభం పొందుతుంది. కానీ సగం తెలిసిన వాళ్ళు నిద్రపోయే వాళ్ళ సాంగత్యము, లేకపోతే ఈ అజ్ఞాన పుస్తకాలు, వెస్ట్రన్ బుక్కులు చదివే వాళ్ళ సాంగత్యం చేస్తే వీళ్ళ ఉన్న జ్ఞానం కూడా వెళ్ళిపోతుంది. కనుక ఆ విధంగా వీళ్ళ అంటే కొండ నాలుకకు నాలుకేస్తే ఉన్న మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందంట. కనుక ఆ విధంగా మనకు దీనికి సంబంధించిన క్రియాయోగపరమైన గ్రంథాలు చదువుకోవడం, సత్సంగం చేసుకోవడం, నలుగురు క్రియాయోగులు కలిసి వాళ్ళ అనుభవాలు పంచుకోవచ్చు. కానీ ఇతర పద్ధతులతోటి కలిస్తే కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు ఒకటి చెప్పి వీళ్ళు ఒకటి చెప్పి పాతోళ్ళు కన్ఫ్యూజ్ గారు, కానీ కొత్త వాళ్ళు ఇప్పుడిప్పుడే ఆధ్యాత్మికంలోకి వచ్చే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కనుక క్రియావాన్లంతా సత్సంగం చేసుకోవచ్చు. నెక్స్ట్, స్వామీజీ, ఫ్యామిలీ జీవితం, వృత్తి సంఘంలో క్రియావాన్ ఎలా వ్యవహరించాలి? అంటే ఇప్పుడు పట్టణ జీవితము, ఫ్యామిలీ జీవితము, అలాగే ఉద్యోగ వ్యవసాయ జీవితంలో గడుపుతుంటారు. ఇక వాళ్ళ ఇవన్నీ చేసుకుంటూ కూడా అంటనట్టుగా ఉండాలి. కుమ్మరి పురుగు బురదలో ఉండి బురదను అంటదు, తామరాకు నీటి మీద ఉండి నీటిని అంటదు. అలాగే 32 పళ్ళ మధ్యలో నాలుక తిరుగుతున్నా ఏ పన్ను కింద పడి నలిగిపోదు నాలుక. కనుక అలాగే గృహస్థుడు కూడా ఆ విధంగా పట్టణ జీవితము, సంఘ జీవితము, ఫ్యామిలీ జీవితం గడిపే వాళ్ళు అంటనట్టుగా ఉండాలి. ఏదొచ్చినా లాభం రాని, నష్టం రాని, సుఖం రాని, దుఃఖం రాని, ఇక భగవంతుని ప్రసాదంగా స్వీకరించాలి. అన్ని సమానంగా తీసుకోవాలి, యమ నియమాలు పాటించాలి, ఆహార నియమాలు పాటించాలి, వైరాగ్యం కలిగి ఉండాలి. చాలామంది వైరాగ్యం లేదు వైభోగమే అంటారు, అది చాలా తప్పు. వైరాగ్యం కలిగి ఉండాలి. వైరాగ్యం లేనిది ఏది లభించదు. ఋషులకంతా గొప్ప వైరాగ్యం ఉన్నది. శంకరాచార్య, వివేకానంద స్వామి, గొప్ప ఋషులకు ఎంత వైరాగ్యమో. బ్రహ్మంగారు, కబీర్ దాసు, గురునానక్, ఇటువంటి గృహస్థ యోగులు, లాయర్ మాసా, ఒక యోగి ఆత్మకథ గురువులు ఎంత వైరాగ్యం ఉందో, ఎంత సాదాసీద జీవితం గడిపారో. లగ్జరీ జీవితం, భోగ జీవితం కాదు వాళ్ళది, త్యాగ జీవితం. కనుక ఆ విధంగా మనకు వైరాగ్యం కలిగి ఉండాలి. ఈ యొక్క చేసే వృత్తితోటి తృప్తి పడాలి, వచ్చిన జీతంతో తృప్తి పడాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, ఫ్యామిలీని రెస్పాన్సిబిలిటీగా జీవించాలి. ఎందుకంటే ఒక యోగి ఆత్మకథ గురువులు, లాయర్ మాసా ఒక రెస్పాన్సిబిలిటీ వహించారు ఫ్యామిలీని.
రెస్పాన్సిబిలిటీ వహించాలి, అలాగే బాధ్యత స్వీకరించాలి, సోమరితనం కూడదు, బాధ్యతని చక్కగా చేయాలి, మళ్ళీ సాధన కూడా క్రమం విడకుండా సోమరితనంతో వదిలిపెట్టకుండా సాధన కూడా చక్కగా చేయాలి, ఆదర్శమైన గృహస్థుడిగా ఉండాలి, ఆదర్శమైన క్రియాయోగిగా ఉండాలి, ప్రతి దాంట్లో ఆదర్శం చూపాలి, ఇవన్నీ ఇది ఉండాలి. వీళ్ళు క్రియాయోగి అంట చూడ మాట ఒకటి చేతొకటి పని ఒకటి అన్నట్టు నవ్వుల పాలు, గురు పరంపరకి నవ్వుల పాలు, తనకు నవ్వుల పాలు అవుతారు. అట్లా కాకుండా గురు పరంపరకి పేరు ఉండాలి, వాళ్ళు సంఘంలో మంచి వ్యక్తులుగా ఉండాలి. కనుక పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడదు, కనకంకాంత కీర్తి కోసం ప్రాకులాడకూడదు, నివురుగప్పిన నిప్పులాగా ఉండాలి, కనుక తాను ఉద్ధరించుకునుట కోసము సాధన చేయాలి. అలా ఈ విధంగా ప్రతి దాంట్లో ఆదర్శం ఉండాలి. క్రియావాన్లు అంటనట్టుగా జీవించాలి. ఇదంతా దైవేచ్ఛ, సుఖ దుఃఖాలు వస్తూ పోతుంటాయి. ఇది దైవానికి మనల్ని మనం అర్పించుకొని అన్ని కార్యాలు చేస్తే దైవం బాధ్యత స్వీకరిస్తాడు. కనుక దైవానికి శరణాగతి అయి వైరాగ్యం కలిగి ఉండి నిరంతర సాధన చేసుకుంటూ బాధ్యతలు కర్తవ్య కర్మల్ని చక్కగా చేస్తూ అంటనట్టుగా జీవించాలి క్రియాయోగి సమాజంలో, సంఘ జీవితంలో, గృహస్థ జీవితంలో ఉండి కూడా. స్వామీజీ, క్రియాయోగులకు ఆదర్శ సూత్రాలు, తప్పనిసరి నియమాలు ఏమిటి? క్రియాయోగులకి ఆదర్శ సూత్రాలు ఉండాలి. ఒక ఫార్ములా ఉంటుంది సైన్స్లో, ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది. అలాగే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకోకపోతే లాభం లేదు. క్రియాయోగికి ఉండవలసింది మెయిన్ ఏంటిదంటే ఎల్లవేళలా నాలుక మడిచి ఉంచాలి, దృష్టి ఆజ్ఞ చక్రంలో ప్రాణం, మనసు, అలాగే మనోప్రాణాలని కూటస్థంలో నిలుపుకొని ఎల్లవేళలా బ్రహ్మభావంతో ఉండాలి, ఆత్మభావనతో గడపాలి. ఇది మొదటి నియమం. క్రియాయోగి ఎల్లవేళలా నాలుక ఫోల్డ్ చేసుకొని ఉంచాలి, దృష్టి ఆజ్ఞ చక్రంలో నిలుపుకోవాలి, ఈ యొక్క శ్వాసని దృష్టిని ఆజ్ఞ చక్రంలో స్థిరం చేసుకొని బ్రహ్మభావము, ఆత్మభావము, దైవభావము కలిగి దైవభావంలోనే అన్ని పనులు చేయాలి. అది అభ్యాసం చేయగా అది అభ్యాసం అవుతుంది. అన్ని పనులు చేస్తుంటే కూడా బ్రహ్మభావం. ప్రతి జీవిలో భగవంతుడినే చూడాలి, ప్రతి జీవిలో ఆత్మభావన దైవభావనే కలిగి ఉండాలి, ఎల్లవేళలా దైవభావనలో ఉండాలి, ప్రశాంతంగా అన్ని పనులు నిర్వర్తించాలి. ఏది వచ్చినా సుఖం రాని, దుఃఖం రాని, లాభం రాని, నష్టం రాని కర్మానుసారంగా వస్తుంటాయి. అన్నీ దైవం ప్రసాదించిన ప్రసాదంగా స్వీకరించాలి, అన్నిటినీ సమానంగా తీసుకోవాలి, అందరిలో సమదృష్టి కలిగి ఉండాలి. ఇక గ్రంథాలు చదవడానికి వస్తే మొదటిది క్రియాయోగంలో మనకు లాయరి మహాశయ, పురాణ పురుష యోగిరాజ లాయరి మహాశయ, ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలి. తర్వాత రెండవది ఒక యోగి ఆత్మకథ చదవాలి. ఏంటంటే ఒక యోగి ఆత్మకథ క్రియాయోగులు ప్రపంచంలో ఎందరో క్రియాయోగులు ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే లాయరి మహాశయ మిలియన్ పీపుల్స్కి పరమహంస యోగానంద గారు దీక్షలు ఇచ్చారు. 360 దేశాల్లో దీన్ని వ్యాప్తి చేశారు. 141 దేశాలు యోగాన్ని ఒప్పుకున్నాయి. యోగం అంటే మనోలయాన్ని ఇస్తుంది. ఈ కనుక భగవద్గీతలో కూడా తపస్విభ్యో దికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మాభ్యా చ అధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. ఎందుకంటే ఓ అర్జున, యోగి అనేవారు ఈ యొక్క తపస్విల కంటే, అంటే ఈ యొక్క కఠిన ఉపవాసాలు ఉండి తలకిందులుగా ఇక మనసు నిలపక కఠోరమైన పద్ధతిలో తపస్సులు చేస్తుంటారు. వాళ్ళకంటే కూడా యోగి శ్రేష్ఠుడు. ఊరికే పుస్తక జ్ఞానం చదివి పుస్తక పాండిత్యం కలిగిన పుస్తక జ్ఞానుల కంటే కూడా యోగి శ్రేష్ఠుడు. అలాగే కర్మయోగాలను విపరీతమైన కర్మకాండాలు చేస్తుంటారు. విపరీతమైన కర్మకాండాలు చేసి సకామ కర్మలు అంటే ఫలితం కోరి కర్మలు చేసే కర్మయోగి కంటే కూడా యోగి శ్రేష్ఠుడు. ఊరికే అలాగే ఆడంబర పూజలు చేస్తూ అలాగే భక్తిని బయటికి ప్రదర్శించు చేసే మూఢభక్తుడి కంటే కూడా యోగి శ్రేష్ఠుడు. మనసు నిలపక భక్తి చేస్తాడు ఆ మూఢభక్తుడు. కానీ ఇక్కడ యోగి మనసుని లయం చేసి పరమాత్మలో, జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేయడమే యోగం అంటే కలయిక. కనుక ఆ యొక్క మనసుని జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేసి ఉంటాడు యోగి. కనుక ఆ యోగి కంటే శ్రేష్ఠుడు ఎవరు లేరు, యోగి కంటే ఇష్టమైన వాడు నాకు ఎవరు లేరు. కనుక తస్మాత్ యోగి భవ అర్జున, నువ్వు ఎప్పుడు యోగివిగా, ఎల్లప్పుడూ యోగిగా ఉండు, యోగివిగా అర్జున అని చెప్పారు. కనుక ఈ విధంగా మనం యోగిగా ఉన్నప్పుడు మనం ఆ విధంగా మరి ఈ విధంగా ఎల్లవేళల క్రియాయోగి తప్పకుండా మరి అర్జునుడికి కృష్ణ పరమాత్మ యోగివిగా అన్నాడు కాబట్టి మనం యోగిగా ఉండడానికే ప్రయత్నం చేయాలి. ప్రపంచ దేశాలంతా యోగాన్ని ఒప్పుకున్నాయి. దీనికి ఒక మతము కులం లేదు యోగానికి. భగవంతుడు అంతా ఒకటే అని చెప్తుంది. అలాగే ఆ పరమాత్మలోన మనం మనసుని లయం చేసి ఉండి అన్ని పనులు చక్కగా చేయగలుగుతాం. అన్ని పనులు చక్కగా చేస్తుండాలి. ఆ భగవంతునిలోన మనసు లయం చేసి అన్ని పనులు చేస్తుండాలి. అలాగే సమభావం కలిగి ఉండాలి, సమదృష్టి కలిగి ఉండాలి, బ్రహ్మభావంతో అన్ని పనులు చేయాలి. అలాగే క్రియాయోగి ఈ విధంగా ఉండాలి. తర్వాత గ్రంథాలు
మొదటిది ఒక యోగాత్మకత చదవాలి, రెండోది లాహిరి మహాశయ పురాణ పురుష యోగిరాజ లాహిరి మహాశయ, అలాగే క్రియాయోగం అద్వైతవాదం ఎవరి లాహిరి మహాశయ, ప్రాణమయం జగత్తు ఇటువంటివి, అలాగే లాహిరి మహాశయ రాసిన క్రియాయోగ భగవద్గీత ఉంది దాన్ని. అట్లా ఈ విధంగా ఇవి 5 పుస్తకాలు, అలాగే ఒక యోగి ఆత్మకథ, తర్వాత పతంజలి సూత్రాలు, తర్వాత భగవద్గీత, అలాగే మనము యోగోపనిషత్తులు, అలాగే మంచి అనుభవజ్ఞులు రాసిన ఋషుల చరిత్రలు చదవచ్చు, ఋషుల యొక్క అనుభవ గ్రంథాలు, అలాగే ఋషుల సాధన రహస్యాలు ఇటువంటివి చదవచ్చు. ఇక ఉపనిషత్తు ఆధారితంగానే ఉండాలి. ఇవి సొంతంగా ఉపనిషత్తుని ఖండిస్తూ రాసిన గ్రంథాలు చదవకూడదు, ఉపనిషత్తు ఆధారితంగా ఉండాలి. భగవద్గీత, పతంజలి సూత్రాలు ఇవన్నీ కూడా ఉపనిషత్తు ఆధారితమైన గ్రంథాలే. అందులో చెప్పబడ్డాయి ఉపనిషత్తు బ్రహ్మ విద్య అంటే భగవద్గీత ఉపనిషత్తు సారము బ్రహ్మ విద్య, ఈ పతంజలి సూత్రాలు కూడా ఉపనిషత్తు సారమే. కనుక ఈ విధంగా ఈ గ్రంథాలనే చదవాలి తప్ప ఇతర గ్రంథాలని చదవకూడదు. ఇవి అలాగే ప్రతి దాంట్లో ఆదర్శం ఉండాలి. అలాగే క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రాలు 2 పూటలు సాధన చేయాలి. ఇంకా ఎక్కువ సమయం ఉన్నోళ్ళు 3 పూటలు చేసినా ఇంకా మంచిదే. సెలవు దినాల్లో రోజంతా సాధన చేస్తే మంచిది, సగం రోజైనా సాధన చేయాలి. అలాగే నెలకు ఒక్కసారైనా పూర్తి స్థాయిలో మౌనం పట్టుకొని సాధన చేసుకుంటే చాలా మంచిది. ఇక అలాగే ప్రతి దాంట్లో ఆదర్శం ఉండాలి. ఈ యొక్క ఏదో ఒక వృత్తిని ధర్మయుతమైన వృత్తిని ఎంచుకోవాలి, అది ధర్మయుతంగా ఆ వృత్తిని చేయాలి. ఆ దాంట్లో వచ్చిన శాలరీతోటే తృప్తి పడాలి, అందులో తక్కువ ఖర్చులు పెట్టుకోవాలి, నిడారంబర జీవితం గడపాలి, ఉన్నదాంతో సంతృప్తి పడాలి. ఈ ప్రపంచం అంతా దుఃఖానికి కారణం ఏంటంటే సంతృప్తి లేక, సాటిస్ఫాక్షన్ లేకనే మనిషి దుఃఖిస్తున్నాడు. ఉన్నదాంతో తృప్తి పడాలి, సాదాసీదా జీవితం గడపాలి, ఆదర్శ గృహస్థుడిగా ఉండాలి, ఆదర్శ క్రియాయోగిగా ఉండాలి, మనసు మాట కర్మ 3 ఒకటే ఉండాలి. ఆ విధంగా లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు, యథార్థంగా ఉండాలి, ఎల్లవెల్ల క్రియాయోగం చేస్తూ ఉండాలి. అట్లా ఈ విధంగా ఈ ఆదర్శ సూత్రాలని తప్పకుండా ప్రతి క్రియాయోగి ఉండాలి. ఒకవేళ ధ్యాన మందిరం కట్టుకోవాలంటే ఓంకార ధ్యాన మందిరాలు కట్టుకోండి, ఓం మెడిటేషన్ సెంటర్స్ శివలింగ ఆకారంలో ఓం సింబల్ కలిగి ఉంటాయి. అలా ఆ విధంగా మనము ప్రతిదీ మన శాస్త్రీయ మన ఋషులనే అనుసరించాలి, మన ఋషుల ప్రకారమే జీవితం గడపాలి. ఇవి క్రియాయోగులు తప్పనిసరి పాటించాలి. యమ నియమాలు తప్పకుండా పాటించాలి, తర్వాత ఆహార నియమం తప్పకుండా పాటించాలి, నెలకు ఒకసారైనా మౌనం తప్పకుండా పాటించాలి, బ్రహ్మభావం కలిగి ఉండాలి, కూటస్థంలో మనోప్రాణాలు నిలుపుకోవాలి, నాలుక ఎప్పుడు పోల్డ్ చేసి ఉంచాలి, ఆత్మభావనతోటి అన్ని పనులు చేయాలి, ప్రతి జీవిలో భగవంతుని చూడాలి, అంత సమానత్వము పాటించాలి, నువ్వు వేరు నేను వేరు అనే భావం ఉండకూడదు, సేవాభావం కలిగి ఉండాలి, ప్రతి జీవిని సేవించాలి. కనుక అజ్ఞాన శాస్త్రాలు చదవకూడదు, అజ్ఞానులతో సాంగత్యం చేయకూడదు. ఆధ్యాత్మికమే అంటూ ఆ వెస్టర్న్ బుక్కులు చదివేటోళ్ళు, వెస్టర్న్ బుక్కుల సత్సంగం చేసేటోళ్ళు, ఆ వంగి నిద్రపోయేటోళ్ళతో సాంగత్యం చేయకూడదు. ఎందుకంటే శాస్త్రీయంగా ఋషులను అనుసరించేటోళ్ళు, ఎందుకంటే పైగా వాళ్ళకి అజ్ఞాన స్థితిలో ఉంటారు, వాదిస్తారు, మళ్ళీ తర్కవాదం చేస్తారు. తర్కవాదానికి దూరం ఉండాలి క్రియాయోగి. కనుక ఒక ఋషి పరంపర ప్రకారం సాధన చేసి ఋషి పరంపరని ఒప్పుకొని దాని ప్రకారంగా వెళ్ళేటోళ్ళతోటి సాంగత్యం క్రియాయోగులు చేయాలి. ఈ విధంగా ప్రతిదీ దాంట్లో ఆదర్శం ఉండి, ఈ ఆదర్శ సూత్రాలని ప్రతి క్రియాయోగి పాటించండి, తరించండి. ప్రతి నెల 2వ ఆదివారం ఉచిత క్రియాయోగ ధ్యాన తరగతులు ఉంటాయి. ప్రతి వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, చేసి వచ్చి క్లాస్ చేయండి. అన్ని సేవలు ఉచితం ఉంటాయి. ఆ విధంగా క్రియాయోగ లైవ్ క్లాసులు కూడా మీరు ఉదయం సాయంత్రాలు వస్తున్నాయి. కేఎంసీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో లైవ్ క్లాస్ చూసి కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే అది బేసిక్ క్రియాయోగం, అంటే ప్రాథమికంగా ఊకే ప్రాణాయామ ధ్యానం 2 ఉంటాయి. అందులో మీరు అద్భుత ఫలితాలు పొందినారనుకోండి, మళ్ళీ 2వ ఆదివారాల్లో వచ్చి పూర్తి క్లాసు 6 ముద్రల్ని నేర్చుకొని సాధన చేయండి. మొదటి లాభము సంపూర్ణ ఆరోగ్యము, 2వ లాభం మనశ్శాంతి, 3వ లాభం మోక్షం పొందుతారు క్రియాయోగులు. ఇది ఫ్లైట్ మార్గము, సైంటిఫిక్గా ఉంటుంది ఫ్లైట్ మార్గం. ఈ ప్రపంచంలో ఉండే అన్ని మార్గాల కొద్దీ క్రియాయోగం స్టేట్ ఫార్వర్డ్. ఇది చాలా సూటి మార్గం, ఋషులు మునులంతా ఆచరించింది. ఇది చేయండి, తరించండి. మీ సందేహాలంతా కేఎంసీలో క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్లో డౌట్లు తీర్చుకోండి. ప్రాక్టికల్ వీడియో చూసి ప్రాక్టీస్ చేసుకోండి. నెలలో ఒకసారైనా ఎప్పుడైనా ఒకసారి వచ్చి క్లాస్ చేయండి, దాన్ని చూసి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం